హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం కొబ్బరి పాల పులుసు ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది చూద్దాము. ఈ కొబ్బరి పాల పులుసు ప్రిపేర్ చేసే కంటే ముందుగా నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చి నా కొత్త వీడియోలన్నీ మీరు మిస్ కాకుండా ఉండొచ్చు అన్నమాట. మరైతే ఈ కొబ్బరి పాల పులుసు ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది చూసేద్దాం పదండి. ఈ కొబ్బరి పాల పులుసు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ములక్కాడలను కొద్దిగా చింతపండు రసం వేసుకుని ఉడికించుకోవాలి. మనకి చింతపండు ఎంత వేసుకోవాలంటే మనం తీసుకునే కొబ్బరి పాల క్వాంటిటీని బట్టి దానికి తగ్గట్లుగా పులుపుకి తగినట్లుగా చూసుకుని చింతపండు పులుసు వేసుకోవాలి. ఈ ములక్కాడలతో పాటుగా ఇందులో మనం క్యారెట్, బంగాళదుంప కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఓన్లీ ములక్కాడలో వేసాను. ఇప్పుడు ఈ చింతపండు పులుసును పల్చగా తీసుకుని అందులో కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసుకుని మూత పెట్టేసి ఈ ములక్కాడలు చక్కగా ఉడికించుకోవాలన్నమాట. ఇవి ఉడికేలోపుగా మనం కొబ్బరి ముక్కలు కట్ చేసుకుని వాటితో పాలు తీసుకుందాము. ఇప్పుడు కొబ్బరికాయ ముక్కలు కట్ చేసుకున్నానండి. నేను ఇవి 4 చెక్కలు కొబ్బరికాయలు కట్ చేసుకున్నాను. వాటిని ఇప్పుడు నేను మిక్సీ జార్లో వేసుకుంటున్నాను అనమాట. ముక్కలు కట్ చేసుకుని శుభ్రంగా కడిగేసుకున్నాను. ఇప్పుడు వాటిని మిక్సీ జార్లో వేసుకుని వీటిని పాలు తీసుకోవాలన్నమాట. ఇందులో మిక్సీ జార్లో వేసుకుని ఒక గ్లాసు నీళ్లు పోసుకుని మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడు మనకి కొబ్బరి పాలు అనేవి చక్కగా వస్తాయన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని వడగట్టుకోవాలండి. ఒక క్లాత్లో వేసుకుని వడగట్టుకుంటే మనకి చక్కగా పాలు వచ్చేస్తాయి. స్ట్రైనర్లో కూడా వేసుకోవచ్చు, కానీ లేదు అంటే ఏమవుతుందంటే కొంచెం కొబ్బరి కూరు కూడా వచ్చేస్తుంది స్ట్రైనర్లోకి. మనం ఇలా క్లాత్తో వడగట్టుకున్నామంటే పాలు చక్కగా నీట్గా వస్తాయి అన్నమాట. చూసారుగా ఇలా పాలు తీసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇవి నాకు 2 లీటర్స్ వచ్చాయి పాలు. నేను ఇందాక చింతపండు చూపించాను కదా, ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుంటే వీటికి పులుపు సరిపోతుంది. పులుసు పుల్లగా ఉంటే టేస్టీగా ఉండదు. ములక్కాడలు ఉడికిపోయాయండి. ఇప్పుడు నేను తీసి పెట్టుకున్న పాలు ఈ ములక్కాడలో పోసేసుకుంటున్నాను అనమాట. పులుపు మనం చూసుకొని వేసుకోవాలండి, బాగా ఎక్కువ వేసుకుంటే బాగోదు. ఇదేమిటి అంటే ఒక 1/2 స్పూన్ మాత్రం బియ్యం పిండి నీళ్ళలో మిక్స్ చేసుకుని దాన్ని వేసుకుంటున్నాను. ఇది వేయటం వల్ల ఏంటంటే మనకి కొబ్బరి పాలు అనేవి విరిగిపోకుండా ఉంటాయి. కొబ్బరి పులుసు అనేది బాగా మరిగినప్పుడు విరిగిపోయినట్టు అయిపోతుందండి. అలా అవ్వకుండా ఉండాలి అంటే ఇలా ఒక 1/2 స్పూన్ బియ్యం పిండిని నీళ్ళలో నానబెట్టుకుని దాన్ని వేసుకుంటే చక్కగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇందులో సరిపడా సాల్ట్ వేసేసుకున్నాను. దీన్ని ఒక్క మరగనివ్వాలండి, బాగా ఎక్కువగా మరగకూడదు. ఎక్కువ ఉడికినా కూడా ఏమవుతుందంటే కొబ్బరి పాలు మనకి విరిగిపోవటం జరుగుతుంది. కాబట్టి చూసుకోవాలండి జాగ్రత్తగాను. ఒక పొంగగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ పులుసుకి నేను ఓన్లీ ములక్కాడలు వాడానండి. మీకు కావాలి అంటే ఇందులో బంగాళాదుంప ముక్కలు వేసుకోవచ్చు, అలాగే క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవచ్చు, అంతేనండి. ఇంకా ఏమి వేసినా కూడా పులుసు అంతా టేస్ట్ బాగుండదు. ఇవి మాత్రమే వేసుకోవాలి. దీన్ని ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ లోపుగా వేరే స్టవ్ మీద పోపు పెట్టుకుందామండి. పోపు కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని కొద్దిగా నూనె వేసుకున్నాను. అందులో మెంతులు, ఆవాలు, కొద్దిగా మినపప్పు, జీలకర్ర వేసుకున్నాను. ఇవి వేగిన తర్వాత ఎండుమిరపకాయ ముక్కలు వేసుకోవాలండి. ఎండుమిరపకాయ ముక్కలు కూడా కారానికి తగినట్లుగా కట్ చేసుకుని వేసుకోవాలి. మనం 4-5 పచ్చిమిర్చి వేసాము, చూసుకుని ఎండుమిరపకాయలు కూడా తగినట్లుగా వేసుకోండి. అలాగే కరివేపాకు కూడా వేసుకుని పోపు బాగా వేయించుకోవాలి. ఈ పోపు అంతా బాగా వేగిన తర్వాత మనం మరిగించుకునే కొబ్బరి పాల పులుసులో ఈ పోపు వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకుంటే మనకి కొబ్బరి పాల పులుసు అనేది రెడీ అయిపోతుందండి. ఇలా ఒక్క ఉడుకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ మరిగింది అంటే మనకి కొబ్బరి పాలు అనేవి విరిగిపోవడం జరుగుతుంది, నేను ముందు చెప్పినట్లుగా. కాబట్టి ఒక్క పొంగు వచ్చి రావడంతో స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే, మనకి కొబ్బరి పాల పులుసు అయితే రెడీ అయిపోతుంది. ఈ కొబ్బరి పాల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. టేస్ట్ చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉంది అన్నది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ అండ్ ఈజీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన వచ్చే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.